హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం క్లాస్ రూమ్లో ఉపయోగించే ఒక 200 సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఇవి టీచర్స్కి స్టూడెంట్స్కి ఇద్దరికీ యూజ్ అవుతాయి. మీరు రోజు కొన్ని వాక్యాలు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు కూడా ఇంగ్లీష్లో తొందరలో మాట్లాడతారు. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన టీచర్లకి షేర్ చేయండి. నువ్వు ఇవాళ స్కూల్కి ఎందుకు ఆలస్యంగా వచ్చావు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. వై డిడ్ యూ కమ్ లేట్ టు స్కూల్ టుడే? వై డిడ్ యూ కమ్ లేట్ టు స్కూల్ టుడే? బస్సు ఆలస్యంగా వచ్చింది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. The bus came late. The bus came late. ఈరోజు ఏ పీరియడ్ మొదటిది? ఈరోజు ఫస్ట్ పీరియడ్ ఏంటిది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. విచ్ పీరియడ్ ఈజ్ ఫస్ట్ టుడే? విచ్ పీరియడ్ ఈజ్ ఫస్ట్ టుడే? ఇంగ్లీష్ పీరియడ్ అన్నప్పుడు ఇలా చెప్తాం. ఇట్ ఈస్ ద ఇంగ్లీష్ పీరియడ్. ఇట్ ఈస్ ద ఇంగ్లీష్ పీరియడ్. హోంవర్క్ పూర్తయిందా అని అడిగినప్పుడు మనం ఇలా అడగాలి. హ్యావ్ యూ కంప్లీటెడ్ ద హోంవర్క్? హ్యావ్ యూ కంప్లీటెడ్ ద హోంవర్క్? అవును, నిన్ననే పూర్తి చేశాను అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఎస్ ఐ కంప్లీటెడ్ ఇట్ ఎస్టర్డే. ఎస్ ఐ కంప్లీటెడ్ ఇట్ ఎస్టర్డే. నాకు కొంచెం సహాయం చేస్తావా, నాకు కొంచెం హెల్ప్ చేస్తావా అని అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. విల్ యూ హెల్ప్ మీ ఏ లిటిల్? విల్ యూ హెల్ప్ మీ ఏ లిటిల్? ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను అన్నప్పుడు ఇలా చెప్తాం. అఫ్ కోర్స్ ఐ విల్ హెల్ప్ యూ. అఫ్ కోర్స్ ఐ విల్ హెల్ప్ యూ. టీచర్ వచ్చేస్తున్నారు. టీచర్ వస్తుంది, పుస్తకం తెరువురా అని అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చెప్తూ ఉంటారు. టీచర్ వచ్చేస్తున్నారు, టీచర్ వస్తుంది అన్నప్పుడు ఇలా చెప్పాలి. ద టీచర్ ఈజ్ కమ్మింగ్. ద టీచర్ ఈజ్ కమ్మింగ్. పుస్తకం త్వరగా తెరువు అన్నప్పుడు ఇలా చెప్తాం. ఓపెన్ ద బుక్ క్విక్లీ. ఓపెన్ ద బుక్ క్విక్లీ. ఈ పాఠం చాలా సులభంగా ఉంది. ఈ లెసన్ చాలా ఈజీగా ఉంది అన్నప్పుడు ఇలా చెప్తాం. దిస్ లెసన్ ఈజ్ వెరీ ఈజీ. దిస్ లెసన్ ఈజ్ వెరీ ఈజీ. అవును, నాకు కూడా అలా అనిపిస్తుంది, నాకు కూడా అలానే అనిపిస్తుంది అన్నప్పుడు ఇలా అనాలి. ఎస్ ఐ ఫీల్ ద సేమ్. ఎస్ ఐ ఫీల్ ద సేమ్ అంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది అని. లంచ్ బ్రేక్ ఎప్పుడు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. వెన్ ఈజ్ ద లంచ్ బ్రేక్? వెన్ ఈజ్ ద లంచ్ బ్రేక్? 4వ పీరియడ్ తర్వాత అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఆఫ్టర్ ద 4th పీరియడ్. ఆఫ్టర్ ద 4th పీరియడ్. లంచ్లో నువ్వేం తెచ్చావు అని అడిగినప్పుడు ఇలా అడగాలి. వాట్ డిడ్ యూ బ్రింగ్ ఫర్ లంచ్? వాట్ డిడ్ యూ బ్రింగ్ ఫర్ లంచ్? రైస్ మరియు కూర అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. రైస్ అండ్ కర్రీ. రైస్ అండ్ కర్రీ. నా దగ్గర చపాతీలు ఉన్నాయి అన్నప్పుడు మనం ఇలా అనాలి. ఐ హ్యావ్ చపాతీస్. ఐ హ్యావ్ చపాతీస్ అంటే నా దగ్గర చపాతీలు ఉన్నాయి. మనం కలిసి తిందామా అన్నప్పుడు ఇలా అంటాం. షల్ వి ఈట్ టుగెదర్? షల్ వి ఈట్ టుగెదర్ అంటే మనం కలిసి తిందామా అని. అవును, కలిసి తిందాం, ఓకే కలిసి తిందాం అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. ఎస్ లెట్స్ ఈట్ టుగెదర్. ఎస్ లెట్స్ ఈట్ టుగెదర్ అంటే ఓకే మనం కలిసి తిందాము అని. ఇవాళ ఆటల పీరియడ్ ఉందా అని అడిగినప్పుడు మనం ఇలా అడగాలి. డూ వీ హ్యావ్ ఏ గేమ్స్ పీరియడ్ టుడే? డూ వీ హ్యావ్ ఏ గేమ్స్ పీరియడ్ టుడే అంటే మనకి ఈరోజు ఆటల పీరియడ్ ఉందా అని. నీవు ఇవాళ స్కూల్కి వచ్చావా? నువ్వు నిన్న స్కూల్కి వచ్చావా? రేపు స్కూల్కి వచ్చావా? ఇలాంటివి మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, వీటిని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. నీవు ఇవాళ స్కూల్కి వచ్చావా? నువ్వు ఈరోజు స్కూల్కి వచ్చావా అన్నప్పుడు ఇలా అంటాం. డిడ్ యూ కమ్ టు స్కూల్ టుడే? డిడ్ యూ కమ్ టు స్కూల్ టుడే? నీవు నిన్న స్కూల్కి వచ్చావా? నువ్వు నిన్న స్కూల్కి వచ్చినావా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి. డిడ్ యూ కమ్ టు స్కూల్ ఎస్టర్డే? డిడ్ యూ కమ్ టు స్కూల్ ఎస్టర్డే? ఒకవేళ రేపు నువ్వు స్కూల్కి వస్తావా అని అడగాలనుకో, ఇలా అడగాలి. విల్ యూ కమ్ టు స్కూల్ టుమారో? విల్ యూ కమ్ టు స్కూల్ టుమారో? అవును నేను వచ్చాను. నేను వచ్చినా అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఎస్ ఐ కేమ్. ఎస్ ఐ కేమ్ అంటే నేను వచ్చాను అని. ఈరోజు నువ్వు స్కూల్కి ఎందుకు రాలేదు? నిన్న నువ్వు స్కూల్కి ఎందుకు రాలేదు? రేపు నువ్వు స్కూల్కి ఎందుకు రావు అని ఇలా అడుగుతుంటాం కదా, వీటిని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం.
ఈరోజు నువ్వు స్కూల్కి ఎందుకు రాలేదంటే ఇలా అంటాం. వై డిడ్ నాట్ యూ కమ్ టు స్కూల్ టుడే? వై డిడ్ నాట్ యూ కమ్ టు స్కూల్ టుడే? నిన్న నువ్వు స్కూల్కి ఎందుకు రాలేదు అంటే ఇలా చెప్తాం. వై డిడ్ నాట్ యూ కమ్ టు స్కూల్ ఎస్టర్డే? వై డిడ్ నాట్ యూ కమ్ టు స్కూల్ ఎస్టర్డే? రేపు నువ్వు స్కూల్కి ఎందుకు రావు అన్నప్పుడు ఇలా అంటాం. వై విల్ నాట్ యూ కమ్ టు స్కూల్ టుమారో? వై విల్ నాట్ యూ కమ్ టు స్కూల్ టుమారో? నిన్న ఎందుకు రాలేదు, ఈరోజు ఎందుకు రాలేదు అన్నప్పుడు నాకు జ్వరం వచ్చింది అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఐ హ్యాడ్ ఏ ఫీవర్. ఐ హ్యాడ్ ఏ ఫీవర్ అంటే నాకు జ్వరం వచ్చింది అని. ఇప్పుడు బాగానే ఉందా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి. ఆర్ యూ ఫైన్ నౌ? ఆర్ యూ ఫైన్ నౌ అంటే ఇప్పుడు బాగానే ఉందా అని. అవును ఇప్పుడు బాగానే ఉంది అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఎస్ ఐ యామ్ ఫైన్ నౌ. ఎస్ ఐ యామ్ ఫైన్ నౌ అంటే నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అని. ఈరోజు ఏ సబ్జెక్ట్ ఎక్కువగా ఉంది అని అడిగినప్పుడు ఇలా అడుగుతాం. విచ్ సబ్జెక్ట్ డు వీ హ్యావ్ మోర్ టుడే? విచ్ సబ్జెక్ట్ డు వీ హ్యావ్ మోర్ టుడే అంటే మనకి ఈరోజు ఏ సబ్జెక్టు ఎక్కువగా ఉంది అని. మ్యాథ్స్ ఎక్కువగా ఉంది అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. వీ హ్యావ్ మోర్ మ్యాథ్స్. వీ హ్యావ్ మోర్ మ్యాథ్స్ అంటే మనకు మ్యాథ్స్ సబ్జెక్ట్ ఎక్కువగా ఉంది అని. నాకు మ్యాథ్స్ అంటే భయం అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఐ యామ్ స్కేర్డ్ ఆఫ్ మ్యాథ్స్. ఐ యామ్ స్కేర్డ్ ఆఫ్ మ్యాథ్స్. భయపడకు నేను సహాయం చేస్తాను అన్నప్పుడు ఇలా చెప్పాలి. డోంట్ వరీ ఐ విల్ హెల్ప్ యూ. డోంట్ వరీ ఐ విల్ హెల్ప్ యూ. హోంవర్క్ చేశావా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి. డిడ్ యూ డూ ద హోంవర్క్? డిడ్ యూ డూ ద హోంవర్క్? కొంచెం మిగిలింది అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఏ లిటిల్ ఈజ్ లెఫ్ట్. ఏ లిటిల్ ఈజ్ లెఫ్ట్ అంటే కొంచెం మిగిలింది అని. టీచర్ క్లాస్లోకి వచ్చారు అని చెప్పాలంటే మనం ఇలా చెప్తాం. ద టీచర్ యాజ్ ఎంటర్డ్ ద క్లాస్. ద టీచర్ యాజ్ ఎంటర్డ్ ద క్లాస్ అంటే టీచర్ క్లాస్లోకి వచ్చారు అని. నిశ్శబ్దంగా కూర్చో అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. సిట్ క్వైట్లీ. సిట్ క్వైట్లీ. నీ పుస్తకం తెరిచావా, నీ బుక్ ఓపెన్ చేసావా అన్నప్పుడు ఇలా అంటాం. డిడ్ యూ ఓపెన్ యువర్ బుక్? డిడ్ యూ ఓపెన్ యువర్ బుక్? అవును తెరిచాను అన్నప్పుడు ఇలా చెప్తాం. ఎస్ ఐ ఓపెన్డ్ ఇట్. ఎస్ ఐ ఓపెన్డ్ ఇట్. ఏ పేజీ చదవాలి అని అడిగినప్పుడు ఇలా అడుగుతాం. విచ్ పేజీ షుడ్ వి రీడ్? విచ్ పేజీ షుడ్ వి రీడ్ అంటే ఏ పేజీ చదవాలి అని. 25వ పేజీ అన్నప్పుడు ఇలా అంటాం. పేజ్ నెంబర్ 25. పేజ్ నెంబర్ 25. ఈ పాఠం చాలా బాగుంది, ఈ లెసన్ చాలా బాగుంది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. దిస్ లెసన్ ఈజ్ వెరీ గుడ్. దిస్ లెసన్ ఈజ్ వెరీ గుడ్. నాకు అర్థమవుతుంది అన్నప్పుడు ఇలా చెప్తాం. ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్. ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్. నాకు కొంచెం అర్థం కావడం లేదు అన్నప్పుడు ఇలా చెప్తాం. ఐ డోంట్ అండర్స్టాండ్ ఏ లిటిల్. ఐ డోంట్ అండర్స్టాండ్ ఏ లిటిల్. తర్వాత నేను చెప్తాను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ లేటర్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ లేటర్ అంటే నేను నీకు తర్వాత చెప్తాను అని. బెల్ మోగింది, బెల్ అయింది అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. ద బెల్ ర్యాంగ్. ద బెల్ ర్యాంగ్. ఇది బ్రేక్ టైం అన్నప్పుడు ఇలా చెప్తాం. ఇట్ ఈస్ బ్రేక్ టైం. ఇట్ ఈస్ బ్రేక్ టైం. నువ్వు లంచ్ తెచ్చావా, నువ్వు లంచ్ తీసుకొచ్చినావా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి. డిడ్ యూ బ్రింగ్ లంచ్? డిడ్ యూ బ్రింగ్ లంచ్? నేను తెచ్చాను అంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఎస్ ఐ బ్రాట్ ఇట్. ఎస్ ఐ బ్రాట్ ఇట్. నా దగ్గర పులిహోర ఉంది అన్నప్పుడు ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ పులిహోర. ఐ హ్యావ్ పులిహోర. మనం కలిసి తిందాం అన్నప్పుడు ఇలా చెప్తాం. లెట్స్ ఈట్ టుగెదర్. లెట్స్ ఈట్ టుగెదర్. నీ వాటర్ బాటిల్ ఉందా అని అడిగినప్పుడు ఇలా చెప్తాం. డూ యూ హ్యావ్ యువర్ వాటర్ బాటిల్? డూ యూ హ్యావ్ యువర్ వాటర్ బాటిల్? లేదు ఇంట్లో మర్చిపోయాను అన్నప్పుడు ఇలా చెప్తాం. నో ఐ ఫర్గాట్ ఇట్ ఎట్ హోమ్. ఐ ఫర్గాట్ ఇట్ ఎట్ హోమ్ అంటే నేను ఇంట్లో మర్చిపోయాను అని. నా వాటర్ తాగు అన్నప్పుడు ఇలా చెప్తా. డ్రింక్ మై వాటర్. డ్రింక్ మై వాటర్ అన్నప్పుడు థ్యాంక్ యూ అని చెప్తారు కదా, అప్పుడు థ్యాంక్ యూ అని చెప్తాం. తర్వాత ఏ పీరియడ్ అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అడగాలి. విచ్ పీరియడ్ ఈజ్ నెక్స్ట్?
విచ్ పీరియడ్ ఈజ్ నెక్స్ట్. సైన్స్ పీరియడ్ అన్నప్పుడు ఇలా చెప్తాం, సైన్స్ పీరియడ్ అని చెప్తాం. సైన్స్ నాకు ఇష్టం అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం, ఐ లైక్ సైన్స్. ఐ లైక్ సైన్స్ అంటే నాకు సైన్స్ అంటే ఇష్టం అని. నాకు ఇంగ్లీష్ అంటే ఇష్టం అన్నప్పుడు ఐ లైక్ ఇంగ్లీష్. ఐ లైక్ ఇంగ్లీష్. ఈరోజు ఆటల పీరియడ్ ఉందా, గేమ్స్ పీరియడ్ ఉందా అన్నప్పుడు ఇలా అడగాలి, డూ వీ హ్యావ్ గేమ్స్ పీరియడ్ టుడే. డూ వీ హ్యావ్ గేమ్స్ పీరియడ్ టుడే అంటే మనకి ఈరోజు ఆటల పీరియడ్ ఉందా అని. అవును, చివరిది ఆటల పీరియడ్, లాస్ట్ది ఆటల పీరియడ్ అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం, ఎస్ ద లాస్ట్ పీరియడ్ ఈజ్ గేమ్స్. ఎస్ ద లాస్ట్ పీరియడ్ ఈజ్ గేమ్స్. మనం ఏ ఆట ఆడదాం అన్నప్పుడు ఇలా అనాలి, విచ్ గేమ్ విల్ వి ప్లే. విచ్ గేమ్ విల్ వి ప్లే. క్రికెట్ ఆడదాం అన్నప్పుడు ఇలా అనాలి, లెట్స్ ప్లే క్రికెట్. లెట్స్ ప్లే క్రికెట్. నాకు బ్యాటింగ్ అంటే ఇష్టం అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, ఐ లైక్ బ్యాటింగ్. ఐ లైక్ బ్యాటింగ్. నాకు బౌలింగ్ అంటే ఇష్టం అని చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి, ఐ లైక్ బౌలింగ్. ఐ లైక్ బౌలింగ్. స్కూల్ త్వరగా అయిపోతే బాగుండు, హోంవర్క్ ఎక్కువ అయిపోతే బాగుండు అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, స్కూల్ త్వరగా అయిపోతే బాగుండు అన్నప్పుడు ఇట్ వుడ్ బి నైస్ ఇఫ్ స్కూల్ ఎండ్స్ ఎర్లీ. ఇట్ వుడ్ బి నైస్ ఇఫ్ స్కూల్స్ ఎండ్స్ ఎర్లీ. హోంవర్క్ ఎక్కువ ఇవ్వకపోతే బాగుండు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, ఇట్ వుడ్ బి నైస్ ఇఫ్ దెర్ ఈజ్ లెస్ హోంవర్క్. ఇట్ వుడ్ బి నైస్ ఇఫ్ దెర్ ఈజ్ లెస్ హోంవర్క్ అంటే హోంవర్క్ తక్కువగా ఇచ్చుంటే బాగుండు అన్నప్పుడు ఇలా చెప్తాం మనం. టీచర్ చాలా బాగా చెప్తున్నారు, మనం బాగా చదవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి అంటూ ఉంటాం కదా, అప్పుడు వీటిని ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, టీచర్ బాగా చెప్తున్నారు అన్నప్పుడు ఇలా అంట, ద టీచర్ ఈజ్ టీచింగ్ వెరీ వెల్. ద టీచర్ ఈజ్ టీచింగ్ వెరీ వెల్. మనం బాగా చదవాలి అన్నప్పుడు ఇలా అంటాం, వి షుడ్ స్టడీ వెల్. వి షుడ్ స్టడీ వెల్. మంచి మార్కులు తెచ్చుకోవాలి అన్నప్పుడు మనం ఇలా అంటాం, వి షుడ్ గెట్ గుడ్ మార్క్స్. వి షుడ్ గెట్ గుడ్ మార్క్స్. ఇవాళ నువ్వు అసెంబ్లీకి వెళ్ళావా అని అడిగినప్పుడు ఇలా అడుగుతాం, డిడ్ యూ గో టు ద అసెంబ్లీ టుడే. డిడ్ యూ గో టు ద అసెంబ్లీ టుడే అంటే నువ్వు ఇవాళ ప్రేయర్కి వెళ్ళినావా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడిగినాం. అవును, నేను ప్రార్థనకు వెళ్ళాను, బాగా జరిగింది అన్నప్పుడు ఇలా చెప్తాం, ఎస్ ద ప్రేయర్ వాజ్ నైస్. ఎస్ ద ప్రేయర్ వాజ్ నైస్ అంటే అవును, ప్రార్థన చాలా బాగా జరిగింది అని. అసెంబ్లీకి వెళ్ళిన అన్నప్పుడు హెడ్ మాస్టర్ సార్ ఏం చెప్పారు అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి, వాట్ డిడ్ ద హెడ్ మాస్టర్ సే. వాట్ డిడ్ ద హెడ్ మాస్టర్ సార్ సే అంటే హెడ్ మాస్టర్ సార్ ఏం చెప్పిండు అని. అప్పుడు వాళ్ళు ఏమంటారు, సమయానికి రావాలని చెప్పారు, టైంకి రమ్మని చెప్పిండు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, హీ సెడ్ టు కమ్ ఆన్ టైం. హీ సెడ్ టు కమ్ ఆన్ టైం అంటే అతను చెప్పిండు టైంకి రమ్మని అని. నీకు అసెంబ్లీ పాట అంటే ఇష్టమేనా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి, డూ యూ లైక్ ద అసెంబ్లీ సాంగ్. డూ యూ లైక్ ద అసెంబ్లీ సాంగ్ అంటే నీకు ప్రేయర్ యొక్క సాంగ్ ఇష్టమేనా అని. అవును, నాకు చాలా ఇష్టం అన్నప్పుడు ఇలా చెప్తాం, ఎస్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఎస్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఇవాళ క్లాస్ టెస్ట్ ఉందా, ఇవాళ మనకు క్లాస్ టెస్ట్ ఉందా అని అడిగినప్పుడు ఇలా అడుగుతాం, డూ వీ హ్యావ్ ఏ క్లాస్ టెస్ట్ టుడే. డూ వీ హ్యావ్ ఏ క్లాస్ టెస్ట్ టుడే. అవును, మ్యాథ్స్ టెస్ట్ ఉంది అన్నప్పుడు ఇలా చెప్తాం, ఎస్ దెర్ ఈజ్ ఏ మ్యాథ్స్ టెస్ట్. ఎస్ దెర్ ఈజ్ ఏ మ్యాథ్స్ టెస్ట్ అంటే అవును, మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది అని. నాకు కొంచెం టెన్షన్గా ఉంది అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చెప్తాం, ఐ యామ్ ఫీలింగ్ ఏ లిటిల్ టెన్షన్. ఐ యామ్ ఫీలింగ్ ఏ లిటిల్ టెన్షన్. భయపడకు, బాగా రాస్తావు అన్నప్పుడు ఇలా చెప్తాం, డోంట్ వరీ యూ విల్ రైట్ వెల్. డోంట్ వరీ యూ విల్ రైట్ వెల్ అంటే భయపడకు, నువ్వు బాగా రాస్తావు అని. పెన్ తెచ్చుకున్నావా అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అడగాలి, డిడ్ యూ బ్రింగ్ యువర్ పెన్. డిడ్ యూ బ్రింగ్ యువర్ పెన్ అంటే నీ పెన్ తెచ్చుకున్నావా అని. అవును, 2 పెన్లు ఉన్నాయి అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి, ఎస్ ఐ హ్యావ్ 2 పెన్స్. ఎస్ ఐ హ్యావ్ 2 పెన్స్ అంటే తెచ్చుకున్నాను, నా దగ్గర 2 పెన్నులు ఉన్నాయి అని. నీ పెన్సిల్ బాక్స్ ఇవ్వు అని అడిగినప్పుడు మనం ఇలా అడుగుతాం, గివ్ మీ యువర్ పెన్సిల్ బాక్స్. గివ్ మీ యువర్ పెన్సిల్ బాక్స్ అంటే నాకు నీ పెన్సిల్ బాక్స్ ఇవ్వు అని. తీసుకో అన్నప్పుడు టేక్ ఇట్. టేక్ ఇట్ అని చెప్పాలి మనం. టీచర్ ప్రశ్నలు అడుగుతున్నారు,
టీచర్ క్వశ్చన్స్ అడుగుతుంది అని చెప్పినప్పుడు మనం ఇలా అడగాలి. ద టీచర్ ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ద టీచర్ ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అంటే టీచర్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అని. నీకు సమాధానం తెలుసా, నీకు ఆన్సర్ తెలుసా అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. డూ యూ నో ద ఆన్సర్. డూ యూ నో ద ఆన్సర్. డూ యూ నో ద ఆన్సర్ అంటే నీకు ఆన్సర్ తెలుసా అని. అవును నాకు తెలుసు అంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఎస్ ఐ నో. ఎస్ ఐ నో అంటే నాకు తెలుసు అని. నాకు ఆన్సర్ తెలుసు అన్నప్పుడు నీ చేతిని పైకెత్తు అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. రేజ్ యువర్ హ్యాండ్. రేజ్ యువర్ హ్యాండ్ అంటే నీ చేయి పైకెత్తు అని. టీచర్ నిన్ను పిలిచారు అని అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ద టీచర్ కాల్డ్ యూ. ద టీచర్ కాల్డ్ యూ అంటే టీచర్ నిన్ను పిలిచారు, టీచర్ నిన్ను పిలిచింది అంటాం కదా, అప్పుడు అలా చెప్తాం. నువ్వు బాగా చెప్పావు అన్నప్పుడు ఇలా చెప్తాం. యూ ఆన్సర్డ్ వెల్. యూ ఆన్సర్డ్ వెల్ అంటే నువ్వు సమాధానం బాగా చెప్పావు అని. అన్నప్పుడు థ్యాంక్ యూ అని చెప్తాం కదా, థ్యాంక్ యూ అని. నోట్స్ రాస్తున్నావా అని అడిగినప్పుడు మనం ఇలా అడుగుతాం. ఆర్ యూ రైటింగ్ ద నోట్స్. ఆర్ యూ రైటింగ్ ద నోట్స్. అవును రాస్తున్నాను. ఎస్ ఐఎమ్ రైటింగ్. ఎస్ ఐఎమ్ రైటింగ్ అంటే రాస్తున్నాను అంటాం కదా, అప్పుడు అలా చెప్తాం. నెమ్మదిగా రాయండి అన్నారు. షీ సెడ్ టు రైట్ స్లోలీ. షీ సెడ్ టు రైట్ స్లోలీ అంటే ఆ అమ్మ నెమ్మదిగా రాయండి, నిదానంగా రాయమని చెప్పింది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. టీచర్ సెడ్ టు రైట్ స్లోలీ. టీచర్ సెడ్ టు రైట్ స్లోలీ అంటే టీచర్ నెమ్మదిగా రాయమని చెప్పింది అన్నప్పుడు ఇలా చెప్తాం మనం. నాకు చేతి నొప్పిగా ఉంది అని చెప్తూ ఉంటాం కదా రాయమన్నప్పుడు, అప్పుడు ఇలా చెప్పాలి. మై హ్యాండ్ ఈజ్ పెయినింగ్. మై హ్యాండ్ ఈజ్ పెయినింగ్ అంటే నాకు చేయి నొప్పి లేస్తుంది అన్నప్పుడు అలా చెప్తాము. కొంచెం విశ్రాంతి తీసుకో అన్నప్పుడు మనం ఇలా చెప్పాలి. టేక్ ఏ లిటిల్ రెస్ట్. టేక్ ఏ లిటిల్ రెస్ట్ అంటే కొంచెం రెస్ట్ తీసుకో అని. బెల్ మోగుతుంది అన్నప్పుడు ఇలా చెప్తాం. ద బెల్ ఈజ్ అబౌట్ టు రింగ్. ద బెల్ ఈజ్ అబౌట్ టు రింగ్ అంటే బెల్ అవుతుంది, బెల్ మోగుతుంది అని. ఇది చివరి పీరియడు, ఇది లాస్ట్ పీరియడ్ అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా చెప్పాలి. దిస్ ఈజ్ ద లాస్ట్ పీరియడ్. దిస్ ఈజ్ ద లాస్ట్ పీరియడ్. ఇవాళ హోంవర్క్ ఏమిచ్చారు అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. వాట్ హోంవర్క్ డిడ్ దే గివ్ టుడే. వాట్ హోంవర్క్ డిడ్ దే గివ్ టుడే. ఇంగ్లీష్ రైటింగ్ ఇచ్చిరు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. దే గేవ్ ఇంగ్లీష్ రైటింగ్. దే గేవ్ ఇంగ్లీష్ రైటింగ్. మ్యాథ్స్ కూడా ఉందా అని అడిగినప్పుడు మనం ఇలా అడుగుతాం. ఈజ్ దేర్ మ్యాథ్స్ ఆల్సో. ఈజ్ దేర్ మ్యాథ్స్ ఆల్సో అంటే మ్యాథ్స్ కూడా ఉందా హోంవర్క్ అని. అవును 2 ప్రశ్నలు ఉన్నాయి అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. ఎస్ దేర్ ఆర్ 2 క్వశ్చన్స్. ఎస్ దేర్ ఆర్ 2 క్వశ్చన్స్ అంటే 2 క్వశ్చన్స్ ఉన్నాయి అని. ఇంటికి వెళ్ళాక కలిసి చేద్దాం అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. లెట్స్ డూ ఇట్ టుగెదర్ ఆఫ్టర్ గోయింగ్ హోమ్. లెట్స్ డూ ఇట్ టుగెదర్ ఆఫ్టర్ గోయింగ్ హోమ్ అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కలిసి చేద్దామని. మీ ఇల్లు ఎక్కడ ఉంది, మీ ఇల్లు ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు ఇలా చెప్తాం. వేర్ ఈజ్ యువర్ హౌస్. వేర్ ఈజ్ యువర్ హౌస్. మా ఇల్లు స్కూల్ దగ్గరే ఉంది అని చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. మై హౌస్ ఈజ్ నియర్ ద స్కూల్. మై హౌస్ ఈజ్ నియర్ ద స్కూల్. మనం కలిసి ఇంటికి వెళ్దామా అన్నప్పుడు ఇలా చెప్పాలి. షాల్ వి గో హోమ్ టుగెదర్. షాల్ వి గో హోమ్ టుగెదర్ అంటే మనం కలిసి ఇంటికి వెళ్దామా అని. మనం కలిసి వెళ్దామా అన్నప్పుడు కలిసి వెళ్దామని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఎస్ లెట్స్ గో టుగెదర్. ఎస్ లెట్స్ గో టుగెదర్ అంటే ఓకే వెళ్దాంపా అని. ఇవాళ రోజు చాలా బాగుంది, ఈరోజు చాలా బాగుంది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. టుడే ఈజ్ ఏ గుడ్ డే. టుడే ఈజ్ ఏ గుడ్ డే. క్లాస్ కూడా బాగుంది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ద క్లాస్ ఈజ్ ఆల్సో గుడ్. ద క్లాస్ ఈజ్ ఆల్సో గుడ్ అంటే ఈరోజు బాగుంది, ఈరోజు క్లాస్ కూడా బాగుంది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. మనం మంచి ఫ్రెండ్స్ అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఎప్పుడు అలాగే ఉండాలి, మనం ఎప్పుడు ఇలాగే ఉండాలనుకుంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. వీ షుడ్ ఆల్వేస్ బీ లైక్ దిస్. వీ షుడ్ ఆల్వేస్ బీ లైక్ దిస్ అంటే మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి అని. రేపు కూడా సమయానికి రా అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. కమ్ ఆన్ టైమ్ టుమారో ఆల్సో. కమ్ ఆన్ టైమ్ టుమారో ఆల్సో అంటే రేపు కూడా టైంకి రా అని. తప్పకుండా వస్తాను అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. ఐ విల్ డెఫినెట్లీ కమ్. ఐ విల్ డెఫినెట్లీ కమ్ అంటే తప్పకుండా వస్తాను అని. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిరా అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం.
గో హోమ్ సేఫ్లీ. గో హోమ్ సేఫ్లీ. హోంవర్క్ మర్చిపోకు అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. డోంట్ ఫర్గెట్ ద హోంవర్క్. డోంట్ ఫర్గెట్ ద హోంవర్క్. సరే మర్చిపోను అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్తారు. ఓకే ఐ విల్ నాట్ ఫర్గెట్. ఓకే ఐ విల్ నాట్ ఫర్గెట్. ఇవాళ వాతావరణం బాగుంది కదా, ఈరోజు వెదర్ బాగుంది కదా అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్పాలి. టుడే ద వెదర్ ఈజ్ నైస్. ఈజెంట్ ఇట్. టుడే ద వెదర్ ఈజ్ నైస్. ఈజెంట్ ఇట్. అవును చాలా చల్లగా ఉంది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఎస్ ఇట్ ఈస్ వెరీ కూల్. ఎస్ ఇట్ ఈస్ వెరీ కూల్. క్లాస్ మొదలయ్యే ముందు చదువుదామా, క్లాస్ స్టార్ట్ అయ్యడానికి ముందు కొంచెం చదువుదామా అని అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. షల్ వి స్టడీ బిఫోర్ ద క్లాస్ స్టార్ట్స్. షల్ వి స్టడీ బిఫోర్ ద క్లాస్ స్టార్ట్స్. సరే రివిజన్ చేద్దాం అన్నప్పుడు ఇలా చెప్తాం. ఓకే లెట్స్ రివైజ్. ఓకే లెట్స్ రివైజ్ అంటే రివిజన్ చేద్దామని. నిన్న ఇచ్చిన పాఠం గుర్తుందా, నిన్న చెప్పిన పాఠం గుర్తుందా అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. డూ యూ రిమెంబర్ ఎస్టర్డేస్ లెసన్. డూ యూ రిమెంబర్ ఎస్టర్డేస్ లెసన్. అవును నాకు గుర్తుంది అన్నప్పుడు ఇలా అంటాం. ఎస్ ఐ రిమెంబర్ ఇట్. ఎస్ ఐ రిమెంబర్ ఇట్ అంటే నాకు గుర్తుంది అని. నేను కొంచెం మర్చిపోయాను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ ఫర్గాట్ ఏ లిటిల్. ఐ ఫర్గాట్ ఏ లిటిల్ అంటే నేను కొంచెం మర్చిపోయాను అని. పర్లేదు నేను చెప్తాను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. నో ప్రాబ్లం ఐ విల్ టెల్ యూ. నో ప్రాబ్లం ఐ విల్ టెల్ యూ. పర్లేదు నేను చెప్తాను అని. బోర్డు మీద ఏం రాశావు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. వాట్ ఈజ్ రిటన్ ఆన్ ద బోర్డ్. వాట్ ఈజ్ రిటన్ ఆన్ ద బోర్డ్ అంటే బోర్డు మీద నువ్వేం రాశావు అని. హోంవర్క్ ప్రశ్నలు రాశారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. దెవ్ రోట్ ద హోంవర్క్ క్వశ్చన్స్. దెవ్ రోట్ ద హోంవర్క్ క్వశ్చన్స్ అంటే వాళ్ళు హోంవర్క్ క్వశ్చన్స్ రాశారు అని. నోట్బుక్ తెచ్చుకున్నావా అని అడిగినప్పుడు మనం ఇలా అంటాం. డిడ్ యూ బ్రింగ్ యువర్ నోట్బుక్. డిడ్ యూ బ్రింగ్ యువర్ నోట్బుక్ అంటే నీ నోట్బుక్ తెచ్చుకున్నావా అని. నీ పెన్ పనిచేస్తుందా అన్నప్పుడు మనం ఇలా అడుగుతాం. ఈజ్ యువర్ పెన్ వర్కింగ్. ఈజ్ యువర్ పెన్ వర్కింగ్. నీ పెన్ పనిచేస్తుందా, నీ పెన్ వాడుతుందా అన్నప్పుడు మనం ఇలా అడుగుతాం. లేదు ఇంక్ అయిపోయింది అని చెప్పాలనుకో అప్పుడు ఇలా చెప్తాం. నో ది ఇంక్ ఈజ్ ఓవర్. నో ది ఇంక్ ఈజ్ ఓవర్ అంటే ఇంక్ అయిపోయింది పడట్లేదు అని. నా పెన్ తీసుకో అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. టేక్ మై పెన్. టేక్ మై పెన్. థ్యాంక్ యూ ఫ్రెండ్ అంటే థ్యాంక్ యూ అని చెప్తాం మనం. టీచర్ చాలా సీరియస్గా ఉన్నారు అని అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ద టీచర్ లుక్స్ వెరీ సీరియస్. ద టీచర్ లుక్స్ వెరీ సీరియస్. ఇవాళ డిక్టేషన్ ఉంటుందేమో అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. మేబీ దేర్ విల్ బీ డిక్టేషన్ టుడే. మేబీ దేర్ విల్ బీ డిక్టేషన్ టుడే. జాగ్రత్తగా వినాలి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. వి షుడ్ లిజన్ కేర్ఫుల్లీ. వి షుడ్ లిజన్ కేర్ఫుల్లీ అంటే డిక్టేషన్ ఉంటుందేమో మనం జాగ్రత్తగా వినాలి అని. స్పెల్లింగ్స్ కష్టంగా ఉన్నాయి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ద స్పెల్లింగ్స్ ఆర్ డిఫికల్ట్. ద స్పెల్లింగ్స్ ఆర్ డిఫికల్ట్. నెమ్మదిగా రాస్తే మంచిది, స్పెల్లింగ్స్ కష్టంగా ఉన్నాయి, స్లోగా రాస్తే మంచిది బెటర్ అన్నట్టు ఇక్కడ చెప్తాం మనం. ఇట్ ఈస్ బెటర్ టు రైట్ స్లోలీ. ఇట్ ఈస్ బెటర్ టు రైట్ స్లోలీ అంటే నిదానంగా రాస్తే మంచిది అని. బెల్ మోగే వరకు రాయాలి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. వీ హ్యావ్ టు రైట్ టిల్ ద బెల్ రింగ్స్. వీ హ్యావ్ టు రైట్ టిల్ ద బెల్ రింగ్స్. బెల్ అయ్యే వరకు రాయాలి అని. నువ్వు బాగా చదువుతున్నావు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. యూ ఆర్ స్టడీయింగ్ వెల్. యూ ఆర్ స్టడీయింగ్ వెల్. మనం రోజు చదవాలి అన్నప్పుడు ఇలా చెప్తాం. వి షుడ్ స్టడీ డైలీ. వి షుడ్ స్టడీ డైలీ. క్లాస్లో మాట్లాడకూడదు, క్లాస్లో మాట్లాడొద్దు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. వి షుడ్ నాట్ టాక్ ఇన్ ద క్లాస్. వి షుడ్ నాట్ టాక్ ఇన్ ద క్లాస్ అంటే మనం క్లాస్లో మాట్లాడొద్దు అని. టీచర్ చూస్తున్నారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ద టీచర్ ఈజ్ వాచింగ్. ద టీచర్ ఈజ్ వాచింగ్ అంటే టీచర్ చూస్తుంది అని. ఈ పాఠం పరీక్షకు ముఖ్యమా, ఈ లెసన్ ఎగ్జామ్కి ఇంపార్టెంటా అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అడగాలి. ఈజ్ దిస్ లెసన్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. ఈజ్ దిస్ లెసన్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. అవును చాలా ముఖ్యము. ఎస్ చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఎస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండర్లైన్ చేద్దామా.
అన్నప్పుడు మనం ఇలా అంటాం. షల్ వి అండర్‌లైన్ ఇట్? షల్ వి అండర్‌లైన్ ఇట్? అంటే ఇది అండర్‌లైన్ చేద్దామా అని. నాకు రబ్బర్ కావాలి, నాకు ఎరేజర్ కావాలి అన్నప్పుడు మనం ఇలా అడుగుతాం. ఐ నీడ్ యాన్ ఎరేజర్. ఐ నీడ్ యాన్ ఎరేజర్. నా దగ్గర ఉంది అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. ఐ హ్యావ్ వన్. ఐ హ్యావ్ వన్ అంటే నా దగ్గర ఒకటి ఉంది అని. తీసుకో అన్నప్పుడు టేక్ ఇట్. టేక్ ఇట్ అని చెప్తాం. బోర్డు స్పష్టంగా కనిపించడం లేదు. బోర్డు క్లియర్‌గా కనిపిస్తలేదు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ కాంట్ సీ ద బోర్డ్ క్లియర్‌లీ. ఐ కాంట్ సీ ద బోర్డ్ క్లియర్‌లీ. ముందు కూర్చో అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. సిట్ ఇన్ ద ఫ్రంట్. సిట్ ఇన్ ద ఫ్రంట్. ముందుకొచ్చి కూర్చో అని చెప్తూ ఉంటాం కదా! అప్పుడు ఇలా చెప్తాం. టీచర్ సీటు మార్చమన్నారు అన్నప్పుడు ఇలా చెప్తాం. ద టీచర్ ఆస్క్డ్ టు చేంజ్ సీట్స్. ద టీచర్ ఆస్క్డ్ టు చేంజ్ సీట్స్. ఇప్పుడు బాగా కనిపిస్తుందా అని అడుగుతాం కదా! అప్పుడు ఇలా అడగాలి. కెన్ యూ సీ క్లియర్‌లీ నౌ? కెన్ యూ సీ క్లియర్‌లీ నౌ? అవును ఇప్పుడు బాగుంది అన్నప్పుడు ఇలా చెప్తాం. యెస్ ఇట్ ఈస్ ఫైన్ నౌ. యెస్ ఇట్ ఈస్ ఫైన్ నౌ. బ్రేక్ టైంలో బయటికెళ్దామా అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. లెట్స్ గో ఔట్‌సైడ్ డ్యూరింగ్ బ్రేక్ టైమ్. లెట్స్ గో ఔట్‌సైడ్ డ్యూరింగ్ బ్రేక్ టైమ్ అంటే బ్రేక్ టైంలో మనం బయటికెళ్దామని. క్యాంటీన్‌కి వెళ్దామా అన్నప్పుడు ఇలా చెప్పాలి. షల్ వి గో టు ద క్యాంటీన్? షల్ వి గో టు ద క్యాంటీన్? నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ డోంట్ హ్యావ్ మనీ. ఐ డోంట్ హ్యావ్ మనీ. పర్లేదు నా దగ్గర ఉంది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. నో ప్రాబ్లమ్ ఐ హ్యావ్ సమ్. నో ప్రాబ్లమ్ ఐ హ్యావ్ సమ్ అంటే పర్లేదు నా దగ్గర కొంచెం ఉన్నాయని. థ్యాంక్ యూ తర్వాత ఇస్తాను అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. థ్యాంక్ యూ ఐ విల్ గివ్ ఇట్ లేటర్. థ్యాంక్ యూ ఐ విల్ గివ్ ఇట్ లేటర్ అంటే నేను నీకు తర్వాత ఇస్తాను అని. బ్రేక్ అయిపోతుంది అన్నప్పుడు ఇలా చెప్తా. ద బ్రేక్ ఈజ్ గెట్టింగ్ ఓవర్. ద బ్రేక్ ఈజ్ గెట్టింగ్ ఓవర్ అంటే బ్రేక్ టైం అయిపోతుంది అని. క్లాస్‌కి తిరిగి వెళ్ళాలి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. వి హ్యావ్ టు గో బ్యాక్ టు క్లాస్. వి హ్యావ్ టు గో బ్యాక్ టు క్లాస్ అంటే క్లాస్‌కి తిరిగి వెళ్ళాలి అని. తర్వాత ఏ పీరియడ్ ఉంది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. విచ్ పీరియడ్ ఈజ్ నెక్స్ట్. విచ్ పీరియడ్ ఈజ్ నెక్స్ట్. సోషల్ పీరియడ్ ఉంది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. దెర్ ఈజ్ ఏ సోషల్ పీరియడ్. దెర్ ఈజ్ ఏ సోషల్ పీరియడ్. సోషల్ నోట్స్ చాలా ఉన్నాయి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. సోషల్ నోట్స్ ఆర్ ఎ లాట్. సోషల్ నోట్స్ ఆర్ ఎ లాట్. మ్యాప్ వర్క్ కూడా ఉంది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. దెర్ ఈజ్ మ్యాప్ వర్క్ ఆల్సో. దెర్ ఈజ్ మ్యాప్ వర్క్ ఆల్సో అంటే మ్యాప్ వర్క్ కూడా ఉంది అని. నాకు మ్యాప్ కష్టం అనిపిస్తుంది అని చెప్తాం కదా! అప్పుడు ఇలా చెప్తా. మ్యాప్స్ ఆర్ డిఫికల్ట్ ఫర్ మీ. మ్యాప్స్ ఆర్ డిఫికల్ట్ ఫర్ మీ అంటే మ్యాప్ నాకు కష్టంగా అనిపిస్తుంది అని. మనం టైం టేబుల్ చూసుకుందాం అన్నప్పుడు ఇంగ్లీష్‌లో ఇలా చెప్పాలి. లెట్స్ చెక్ ద టైమ్ టేబుల్. లెట్స్ చెక్ ద టైమ్ టేబుల్. రేపు ఏ సబ్జెక్ట్ ఉంది అన్నప్పుడు మనం ఇలా చెప్పాలి. విచ్ సబ్జెక్ట్ ఈజ్ దేర్ టుమారో. విచ్ సబ్జెక్ట్ ఈజ్ దేర్ టుమారో అంటే రేపు ఏ సబ్జెక్ట్ ఉంది అని. ఇంగ్లీష్ టెస్ట్ ఉంది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. దెర్ ఈజ్ యాన్ ఇంగ్లీష్ టెస్ట్. దెర్ ఈజ్ యాన్ ఇంగ్లీష్ టెస్ట్. ఇవాళే చదవాలి, ఈరోజే చదువుకోవాలి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. వి షుడ్ స్టడీ టుడే ఇట్సెల్ఫ్. వి షుడ్ స్టడీ టుడే ఇట్సెల్ఫ్. ఇంటికి వెళ్ళాక కాల్ చేయి అని చెప్తాం కదా! అప్పుడు ఇలా చెప్పాలి. కాల్ మీ ఆఫ్టర్ గోయింగ్ హోమ్. కాల్ మీ ఆఫ్టర్ గోయింగ్ హోమ్ అంటే నువ్వు ఇంటికి వెళ్ళాక కాల్ చేయి అని. కలిసి చదువుదాం అన్నప్పుడు ఇలా చెప్తాం. లెట్స్ స్టడీ టుగెదర్. లెట్స్ స్టడీ టుగెదర్ అంటే కలిసి చదువుకుందాం అని. రేపు లంచ్ కలిసి తిందాం అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. లెట్స్ ఈట్ లంచ్ టుగెదర్ టుమారో. లెట్స్ ఈట్ లంచ్ టుగెదర్ టుమారో. నేను నా లంచ్ షేర్ చేస్తాను అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. ఐ విల్ షేర్ మై లంచ్. ఐ విల్ షేర్ మై లంచ్. నువ్వు కూడా షేర్ చేయాలి అన్నప్పుడు ఇలా చెప్పాలి. యూ షుడ్ ఆల్సో షేర్. యూ షుడ్ ఆల్సో షేర్. టీచర్ మళ్ళీ పిలుస్తున్నారు అన్నప్పుడు ఇలా చెప్తాం. ద టీచర్ ఈజ్ కాలింగ్ అగైన్. ద టీచర్ ఈజ్ కాలింగ్ అగైన్. త్వరగా క్లాస్లోకి వెళ్ళు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. గో ఇంటూ ద క్లాస్ క్విక్లీ. గో ఇంటూ ద క్లాస్ క్విక్లీ. ఆలస్యం చేయకూడదు, లేట్ చేయొద్దు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. వి షుడ్ నాట్ బీ లేట్.
వి షుడ్ నాట్ బీ లేట్ అంటే మనం లేట్ చేయొద్దు అని. రోజు సమయానికి రావాలి, రోజు టైంకి రావాలన్నప్పుడు మనం ఇలా చెప్పాలి. వి షుడ్ కమ్ ఆన్ టైమ్ ఎవ్రీ డే. వి షుడ్ కమ్ ఆన్ టైమ్ ఎవ్రీ డే. మంచి అలవాట్లు పెంపొందించుకోవాలి, మంచి అలవాట్లు పెంచుకోవాలన్నప్పుడు మనం ఇలా చెప్తాం. వి షుడ్ డెవలప్ గుడ్ హ్యాబిట్స్. వి షుడ్ డెవలప్ గుడ్ హ్యాబిట్స్. పెద్దల మాట వినాలి అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం. వి షుడ్ లిసన్ టు ఎల్డర్స్. వి షుడ్ లిసన్ టు ఎల్డర్స్ అంటే మనం పెద్దల మాట వినాలి అని. స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ లైక్ స్కూల్ వెరీ మచ్. ఐ లైక్ స్కూల్ వెరీ మచ్. నాకు కూడా ఇష్టం అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ లైక్ ఇట్ టూ. ఐ లైక్ ఇట్ టూ అంటే నాకు కూడా చాలా ఇష్టం అని. మనం మంచి స్టూడెంట్స్ అవ్వాలి అన్నప్పుడు ఇలా చెప్తాం. వి షుడ్ బికమ్ గుడ్ స్టూడెంట్స్. వి షుడ్ బికమ్ గుడ్ స్టూడెంట్స్. క్లాస్లో ఫస్ట్ రావాలి అన్నప్పుడు ఇలా చెప్తాం. వి షుడ్ కమ్ ఫస్ట్ ఇన్ క్లాస్. వి షుడ్ కమ్ ఫస్ట్ ఇన్ క్లాస్. టీచర్కి గర్వంగా ఉండాలి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. వి షుడ్ మేక్ టీచర్స్ ప్రౌడ్. వి షుడ్ మేక్ టీచర్స్ ప్రౌడ్. తల్లిదండ్రులకు ఆనందం ఇవ్వాలి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. వి షుడ్ మేక్ అవర్ పేరెంట్స్ హ్యాపీ. వి షుడ్ మేక్ అవర్ పేరెంట్స్ హ్యాపీ అంటే మన పేరెంట్స్ హ్యాపీగా ఉండేటట్లు చేయాలి అంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. మన లక్ష్యం అదే అన్నప్పుడు ఇలా చెప్తాం. దట్ ఈస్ అవర్ గోల్. దట్ ఈస్ అవర్ గోల్. కలిసి కష్టపడదాం అన్నప్పుడు ఇలా చెప్పాలి. లెట్స్ వర్క్ హార్డ్ టుగెదర్. లెట్స్ వర్క్ హార్డ్ టుగెదర్. విజయం మనదే, సక్సెస్ మనదే అన్నప్పుడు ఇలా చెప్తాం. సక్సెస్ విల్ బీ అవర్స్. సక్సెస్ విల్ బీ అవర్స్. రేపు మళ్ళీ కలుద్దాం అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. లెట్స్ మీట్ అగైన్ టుమారో. లెట్స్ మీట్ అగైన్ టుమారో. తప్పకుండా అన్నప్పుడు డెఫినెట్లీ. డెఫినెట్లీ. గుర్తుపెట్టుకున్నాను అన్నప్పుడు ఇలా చెప్తారు. ఐ రిమెంబర్డ్ ఇట్. ఐ రిమెంబర్డ్ ఇట్ అంటే గుర్తుపెట్టుకున్నాను అని. పుస్తకాలు సర్దుకున్నావా అని అడిగినప్పుడు మనం ఇలా చెప్తాం. డిడ్ యూ అరేంజ్ యువర్ బుక్స్. డిడ్ యూ అరేంజ్ యువర్ బుక్స్. అవును అన్నీ ఉన్నాయి అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. నడుచుకుంటూ వెళ్దాం అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. లెట్స్ వాక్ అండ్ గో. లెట్స్ వాక్ అండ్ గో. జాగ్రత్తగా రోడ్డు దాటు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. క్రాస్ ద రోడ్ కేర్ఫుల్లీ. క్రాస్ ద రోడ్ కేర్ఫుల్లీ. ఇంటికి చేరాక మెసేజ్ చేయి, ఇంటికి పోయినాక మెసేజ్ చేయి అంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. మెసేజ్ మీ ఆఫ్టర్ రీచింగ్ హోమ్. మెసేజ్ మీ ఆఫ్టర్ రీచింగ్ హోమ్. సరే చేస్తాను అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఓకే ఐ విల్ డూ ఇట్. ఓకే ఐ విల్ డూ ఇట్. గుడ్ నైట్ ముందుగానే అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. గుడ్ నైట్ ఇన్ అడ్వాన్స్. గుడ్ నైట్ ఇన్ అడ్వాన్స్. గుడ్ నైట్ కలుద్దాం అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. గుడ్ నైట్ సీ యూ. గుడ్ నైట్ సీ యూ. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ రిలేటెడ్ వీడియో మీకు కావాలి అనేది కామెంట్ చేయండి. ప్రీవియస్ వీడియోలో కామెంట్ చేసిన దానికే ఈ వీడియో చేశాను. వాళ్ళు 2 ఫ్రెండ్స్ కన్వర్జేషన్కి సంబంధించిన క్లాస్ చేయండి మేడం అని మెసేజ్ చేశారు. వాళ్ళు చేసినందుకే నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియోని మీ టీచర్స్కి, మీకు తెలిసిన టీచర్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్.